26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నిలువరించేందుకు స్పెషల్ టాస్క్ ఫోర్స్ తెస్తామంటోంది కూటమి సర్కార్. ప్రశ్నించే వారిని, వైసీపీ కార్యకర్తలను వేధించేందుకే టాస్క్ ఫోర్స్ తెస్తున్నారని విమర్శించారు వైసీపీ నేతలు. ఏపీకి వైసీపీ హిట్ అండ్ రన్ లా తయారైందన్నారు చంద్రబాబు. సోషల్ మీడియాపై వైసీపీ టీడీపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ దోపిడీ బయటపడుతుందనే భయంతోనే సోషల్ మీడియా కట్టడి అంటూ కొత్త టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించిన వైసీపీ నేత, వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. అంటే మీ భూ కేటాయింపులు, మీరు చేసేటువంటి దోపిడీలు, దౌర్జన్యాలు, వ్యవస్థల్ని అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి వాటిని అన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు సోషల్ మీడియా అనేటువంటి కొత్త డ్రామాను తీసుకొని వచ్చి టాస్క్ ఫోర్స్ అంటారు, ఇంకో ఫోర్స్ అంటారు. ఇవన్నీ చేస్తున్నటువంటి మీ పాపాలు ప్రజలు మర్చిపోరు. మీకు అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాలు తప్పదు కాబట్టి భరిస్తూ ఉన్నారు. తప్పకుండా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతుంది. వైసీపీ నేతలు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తూ డబ్బులిచ్చి ప్రభుత్వంపై విష ప్రచారం చేయిస్తున్నారన్న మంత్రి కొల్లు రవీంద్ర, దుష్ప్రచారాలు ఆపకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వీళ్ళు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడానికి కొంతమందిని హైర్ చేసుకుని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వ్యక్తిగత కుటుంబ సభ్యులను కూడా ఇవాళ కించపరిచే విధంగా పోస్టులు పెట్టిస్తూ ఉన్నారు. మతాల్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమో పైకి రామరాజ్యం అంటాడు, రామచంద్రుడికి జై అంటాడు. రాముడి మీద తప్పుడు మాటలు మాట్లాడినటువంటి వ్యక్తిని తన లాయర్లు పెట్టుకుని సుధాకర్ రెడ్డిని పెట్టి ఇవాళ అతనికి బెయిల్ ఇప్పించడం కోసం ప్రయత్నం చేస్తామన్నారు. చిట్ లో వైసీపీపై మండిపడ్డ సీఎం చంద్రబాబు, గొడ్డలి పార్టీ అధినేత నైజాం హిట్ అండ్ రన్ లా ఉందన్నారు. ఏపీలో దుర్ఘటనలు చేయించి బెంగళూరులో దాక్కుంటున్నారన్నారు. క్రిమినల్ మనస్తత్వం ఉండేవాళ్లు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారని, ప్రభుత్వం నేతలే లక్ష్యంగా విష ప్రచారం చేయిస్తున్నారన్నారు. అరాచకాలు చేసి టీడీపీ నేతల్ని ట్రాప్ చేస్తున్నారన్న చంద్రబాబు, సైకోయిజానికి ఆధ్యాత్మికత, టెక్నాలజీ అనే పరిష్కారం అన్నారు. ఇలాంటి ఓ సైకో మనస్తత్వం వల్లే తెలంగాణలో 6 హత్యలు జరిగాయన్నారు చంద్రబాబు. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.